నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపటి నుండి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు ప్రారంభం. ఈ నెల 17 నుంచి జనవరి 16 వరకు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పణ. 4వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. శ్రీకాళహస్తిలో సంఘీభావం తెలిపిన టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి పట్టణం 25వ వార్డులో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. వైసీపీ అరాచక ప్రభుత్వంను సాగనంపాలని బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషితారెడ్డి పిలుపు. రేణిగుంటలో వికసిత భారత సంకల్ప యాత్ర మహాసభ. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మహేంద్రనాథ్. మంచితెరలో తిరుమల క్షేత్రం. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న భక్తులు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి జనవరి 16 వరకు ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 16 వరకు ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించనున్నారు. ఉదయం 3 గంటలకు పురవీధుల్లో జేగంట పంపుట, 4 గంటలకు మంగళ వాయిద్యములు, 4 గంటల 15 నిమిషాలకు తిరుమంజనం, 4 గంటల 30 నిమిషాలకు గోపూజ, పల్లియార్ల పూజ, తేవారం, 5 గంటలకు ప్రథమకాల అభిషేకం, 6 గంటలకు ద్వితీయకాల అభిషేకం, 7 గంటలకు పరివార దేవత, 7 గంటల 30 నిమిషాలకు గొబ్బి ఉత్సవం, 10 గంటలకు ఉచ్చికాల అభిషేకం, సాయంత్రం 4 గంటలకు ప్రదోషకాల అభిషేకం. శుక్రవారము, శనివారము, ఆదివారము, సోమవారం రోజులలో రాత్రి 9 గంటలకు, మంగళవారము, బుధవారము, గురువారము రోజులలో రాత్రి 8 గంటల 30 నిమిషాలకు పల్లియార పూజ నిర్వహించబడునని ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రతిరోజు జరిగే కార్యక్రమం గొబ్బమ్మ ఊరేగింపులు 4 మాడవీధుల్లో నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తిలోని ICTS ప్రాజెక్టు కార్యాలయం ఎదుట AFTU ఆల్ ఇండియా కమిటీ మెంబర్ భారతీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమ్మెలోకి దిగారు. వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె చేపట్టారు. వీరికి టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు AITUC, CITU అనుబంధ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తా. అంగన్వాడీలకు పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చారు హామీ. ఈ 4.5 ఏళ్లలో దీనిని నెరవేర్చలేదు. ఈ హామీను అంగన్వాడీలు ఎన్నిసార్లు గుర్తు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ ఇబ్బందులను 4.5 ఏళ్లుగా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సానుకూల స్పందన లేదంటూ మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి కార్యకర్తలు శ్రీకాళహస్తిలోని ICTS ప్రాజెక్టు కార్యాలయం వద్ద AFTU ఆల్ ఇండియా కమిటీ మెంబర్ భారతీ ఆధ్వర్యంలో సమ్మెలోకి దిగారు. వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె చేపట్టారు. వీరికి టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు AITUC, CITU అనుబంధ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తన సొంత డబ్బులతో ప్రతి మహిళకి 2 సెంట్లు భూమి తీస్తానని, ప్రతి మహిళకి ఇన్సూరెన్స్ చేస్తానని, వారి జీతాల్ని 26,000 రూపాయలు చేస్తామని వాగ్దానం చేశారు. ఇక 0 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు అనేక సేవలు అందిస్తున్నప్పటికీ కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు పెరుగుతున్నా తమ వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలన్నారు. 2017 నుంచి రావాల్సిన టీఏ బిల్లులు, ఇతర బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన సమ్మెకు టీడీపీ నాయకుల మద్దతు తెలియజేస్తామని, ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, చక్రాల ఉష, చెంచయ్య నాయుడు, చక్రాల ఉష, ముని, రాజానాయుడు, నెమలి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకున్న దీనికి హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. మీ అందరూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు బాగా గుర్తుంటది, 7,000, 7,500 నుంచి 10,500 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. మళ్ళా ఈ పక్కే రావాలి. ఆ రోజు ఒక ఛాన్స్ అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, అది ఆశీర్వాదం అనుకున్నాం కానీ మేము తొక్కడం అనుకోలే. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడమ్మా? ఎంత ఇస్తానమ్మా? ఎంతమ్మా? తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ చెల్లెమ్మ చెప్పి కరెక్ట్. ఎంత ఇస్తానమ్మా? 11,000. శ్రీకాళహస్తి ఆలయం శని చవితిని పురస్కరించుకొని అభిషేకం శాస్త్రయుక్తంగా గావించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర శని చవితి పురస్కరించుకొని భగవానికి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర కార్తీక మాసం శని చవితి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, పిఆర్ఓ సతీష్ మాలి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ప్రత్యేక పూజలు, సేవ, తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల సేవకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై పూజలు సహా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలలో సుధీర్ రెడ్డిని ఆశీర్వదించాలని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం 25వ వార్డులో పర్యటించారు. రాబోయే ఎన్నికలలో సుధీర్ రెడ్డిని ఆశీర్వదించాలని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం 25వ వార్డు పేర్ల చావిడి వద్ద వరదరాజుల స్వామి గుడి వీధి, కారణాల వీధిలో పర్యటించారు. తెలుగుదేశం పార్టీని వచ్చే 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. టీడీపీని తీసుకురావాలని కోరారు. ప్రజలకు స్వేచ్ఛగా బ్రతకాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. గోపాలన్న బిడ్డను ఆశీర్వదించమని కోరారు. శ్రీకాళహస్తిలో అరాచకాలు తగ్గాలంటే సుధీర్ రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంట రమేష్, చక్రాల ఉష, పోలూరు శ్రీనివాస్ రెడ్డి, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మ పాల్గొని ఇంటింటికి తిరిగి గోపాలన్న పాలన తీసుకురావాలని కోరారు. ప్రజలకు స్వేచ్ఛగా బ్రతకాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. గోపాలన్న బిడ్డను ఆశీర్వదించమని ప్రజలను కోరారు. శ్రీకాళహస్తిలో అరాచకాలు తగ్గాలంటే సుధీర్ రెడ్డి రావాలని తెలిపిన ప్రజలు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటార్ రమేష్, చక్రాల ఉష, పోలూరి శ్రీనివాస్ రెడ్డి, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేణిగుంటలో వికసిత భారత్ సంకల్ప యాత్ర మహాసభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రేణిగుంటలో వికసిత భారత సంకల్ప యాత్ర మహాసభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంచే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల స్టాల్స్ ను ఏర్పాటు చేయగా ఈ స్టాల్స్ ను కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మహేంద్రనాథ్ వీక్షించి లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ను, ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేశారు. పోషణ పథకం కింద అంగన్వాడీ చిన్నారుల తల్లిదండ్రులకు పౌష్టికాహారాలను అందజేశారు. కేంద్రంచే ఏర్పాటు చేయబడిన 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మహేంద్రనాథ్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతారో తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము. ఎంతో భారతదేశ వారసత్వాన్ని కాపాడుకుని ఐక్య భావాలను చేసి భారతదేశ ఆ విధులను మేము సక్రమంగా పాటిస్తాము. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ అర్ధనారీశ్వర దేవాలయం పునర్నిర్మాణ పనులను దేవస్థానం చైర్మన్ అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు. 2 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ అర్ధనారీశ్వర దేవాలయం పునర్నిర్మాణ పనులను దేవస్థానం చైర్మన్ అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు. శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న పురాతన దేవాలయంలోని ఒకటి శ్రీ అర్ధనారీశ్వర దేవాలయంకు సుమారు 2 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ పనులను ఇంజనీరింగ్ శాఖ అధికారులతో పరిశీలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సూచించారు. ఈ నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం అవుతుందనేది అధికారులు కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లోపల మహాకుంభాభిషేకం నిర్మించాలని అధికారులకు తెలియజేశారు. కాలయాపన సహించలేదని ఇంజనీరింగ్ శాఖ కాంట్రాక్టర్లు సమన్వయం చేసుకుని పనులలో ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే ధర్మకర్త మండలి తెలియజేస్తే సమస్యను పరిష్కారం చేసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి శ్రీ అర్ధనారీశ్వర ఆలయం ఎంతో ఇష్టమని అనునిత్యం దేవాలయానికి వస్తుంటారని తెలియజేశారు. గతంలో శ్రీ అర్ధనారీశ్వర ఆలయానికి 1 ఎకరా భూమి మాత్రమే ఉండేది. ప్రస్తుతం సుమారు 10 ఎకరాలలో శ్రీ అర్ధనారీశ్వర దేవాలయం ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో శ్రీ అర్ధనారీశ్వర ఆలయం అద్భుతంగా ఉంటుందని అన్నారు. అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా శ్రీ అర్ధనారీశ్వర ఆలయంలో 7 గోశాలకు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గోశాలకు సంబంధించిన పనుల్లో కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గం చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండలంలోని రామాపురం గ్రామం నందు దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం శ్రీకాళహస్తి నియోజకవర్గం చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను గ్రామస్తుల అవగాహన కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు ముఖ్య అతిథులు కార్డులు పంపిణీ చేసి ఈ పథకం వ్యవసాయం అతి తక్కువ ఖర్చుతో నిర్వహించుకునే ప్రక్రియను రైతులకు డెమో కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా డ్రోన్ సబ్సిడీ ద్వారా లభిస్తుందని రైతన్నలకు తెలియజేశారు. నేడు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతిజ్ఞ అపూర్వకంగా తెలియజేశారు. రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం, అలాగే ఆయా గ్రామాల్లో ఉన్న లబ్ధిదారులకు లబ్ధి చేకూరకపోవడం లాంటివి కేంద్రం దృష్టికి వచ్చాయి. దీంతో కేంద్రం అందరికీ అన్ని పథకాల లబ్ధి చేకూరేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. తెలియజేశారు. గ్రామస్థాయి ప్రజలు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారని, గతంలో కేంద్ర ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలకు లబ్ధి పొందిన లబ్ధిదారులు ఆ పథకాల ద్వారా తాము ఏ విధంగా లబ్ధి పొందామో ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు తెలియజేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా కోలా అనంతకుమార్ లబ్ధిదారుల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం తలపెట్టినటువంటి వికసిత భారత్ సంకల్ప యాత్ర, ఆ యాత్రలో భాగంగా ఈరోజు ఇంతమంది అధికారులు మీ గ్రామంలోకి రావడం, మీ ముందుకు రావడం జరిగింది. సెకండ్ బేబీ గర్ల్ చైల్డ్ అయితే, పాప కన్నా అయితే సెకండ్ చైల్డ్ కూడా 6 అంటే వీళ్ళ కుటుంబానికే 15 లక్షల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చాడు. ఐసీడీఎస్ కార్యాలయం వద్ద 4వ రోజు సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఐసీడీఎస్ కార్యాలయం వద్ద 4వ రోజు సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో వైసీపీ మీనామేషాలు లెక్క పెడుతుందని మండిపడ్డారు. ఆది పరాశక్తి లాంటి అంగన్వాడీ మహిళల ఉసురు పోసుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి చేటు దాపురించిందని, మహిళా కన్నీళ్లు పెట్టుకున్న ఏ రాజ్యాధికారాలు ప్రభుత్వం బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలు, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత సోనియా గాంధీతో మాట్లాడి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను విస్మరించిందన్నారు. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు సహాయం చేయాలని వారు కోరుతున్న 20 డిమాండ్లకు సరైన పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ వీరికి నిరంతరం సంఘీభావం తెలియజేస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి పెడుతున్న ఇబ్బందులను దృష్టికి తీసుకుని వెళ్లి అంగన్వాడీ సిబ్బందికి న్యాయం జరిగే విధంగా పోరాటాలు చేస్తామని తెలియజేశారు. అంగన్వాడీ సిబ్బంది రేవతి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థతో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేస్తుందని, వాటిని ఏమాత్రం ఒప్పుకునేది లేదంటూ అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమ్మె నిర్వహిస్తున్న సమయంలో ఏ విధంగా అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బందితో నిర్వహిస్తారో, అంటే ఇన్నేళ్లుగా అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రభుత్వం మర్చిపోయిందా అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పి నేడు తమను అంగన్వాడీ కేంద్రాల నుంచి తొలగించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని, అయితే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అంగన్వాడీ మహిళలందరూ ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీచర్ ఎమ్మెల్సీ షేక్ షబ్జీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపి తిరిగి ఆశా కార్యకర్తల ధర్నా కార్యక్రమానికి హాజరవుటకు వెళ్తుండగా మార్గ మధ్యంలో కారు ప్రమాదంలో చనిపోవడంపై శ్రీకాళహస్తిలో అంగన్వాడీలో విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం యావత్ ఉపాధ్యాయ, ఉద్యమ కార్మిక, చిరు ఉద్యోగుల ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ షబ్జీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపి తిరిగి ఆశా కార్యకర్తల ధర్నా కార్యక్రమానికి హాజరవుటకు వెళ్తుండగా మార్గ మధ్యలో కారు ప్రమాదంలో చనిపోవడంపై శ్రీకాళహస్తిలో అంగన్వాడీలో విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం యావత్ ఉపాధ్యాయ, ఉద్యమ కార్మిక, చిరు ఉద్యోగుల ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. శ్రీకాళహస్తిలో గత 5 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సందర్భంగా షేక్ షబ్జీ గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అంగన్వాడీ నాయకురాలు మాధవి, రేవతి, ఉషా, సక్కమ్మ, మణి, గురువయ్య రాజా, ఐఎఫ్టియు నుంచి స్వర్ణ, శారద తదితరులు పాల్గొన్నారు. షేక్ షబ్జీ గారి ఆశయాలను జోహార్ కామ్రేడ్ షేక్ షబ్జీ గారు, జోహార్ కామ్రేడ్ షేక్ షబ్జీ గారు, జోహార్ కామ్రేడ్ షేక్ షబ్జీ గారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల టీడీఎఫ్ టీచర్ ఎమ్మెల్సీ షేక్ షబ్జీ గారు నిన్న అంగన్వాడీల యొక్క సమ్మెలో పాల్గొని తిరిగి ఆశా కార్యకర్తల 24 గంటల ధర్నాకి వెళ్తున్న సందర్భంలో అనుకోకుండా
యాక్సిడెంట్ జరిగి మృతి చెందడం జరిగింది. ఆయన యొక్క మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి, అదేవిధంగా కార్మిక ఉద్యమానికి, ఇటువంటి అంగన్వాడీలు, చిరు ఉద్యోగుల ఉద్యమానికి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాము. ఆయన యొక్క మృతికి ఈరోజు శ్రీకాళహస్తి అంగన్వాడీ యొక్క సమ్మె తరపున ఆయన యొక్క మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన యొక్క ఆశయాల కోసము మేమంతా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏర్పేడు మండలం పల్లం వద్ద ఆటోను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. రేణుగుంట మండలం కరకంబాడికి చెందిన శంకర్, వెంకటగిరికి చెందిన తన చెల్లెలు లక్ష్మి ఇతర కుటుంబ సభ్యులను వెంకటగిరి నుంచి తీసుకుని ఆటోలో వస్తుండగా ఏర్పేడు మండలం పల్లం వద్ద ట్యాంకర్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న శంకర్, అతని చెల్లెలు లక్ష్మి పిల్లలకు తీవ్ర గాయాలయ్యి వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేతనాల పెంపు, ఇతర సమస్యలపై తిరుపతిలో 4వ రోజు అంగన్వాడీ నిరసనలు కొనసాగాయి. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం బెదిరించినా భయపడమని, న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అంగన్వాడీ ధర్నాకు ప్రజా సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. 2019 ఎన్నికల్లో కాబట్టి డబ్బులతో లేదంటే దౌర్జన్యంతో బెదిరింపులతో ఏదో అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను వెంటనే. తిరుమల శ్రీవారి సన్నిధి హిమాలయాలను తలపిస్తున్నాయి. చలికాలం వేళ సప్తగిరులను మంచు దుప్పటి కప్పేసింది. ఓవైపు చల్లటి గాలులు, మరోవైపు తెల్లటి పొగమంచుతో కూడుకున్న తిరుమల వాతావరణం భక్తుల మనస్సుకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. తిరుమల శ్రీవారి సన్నిధి హిమాలయాలను తలపిస్తున్నాయి. చలికాలం వేళ సప్తగిరులను మంచు దుప్పటి కప్పేసింది. ఓవైపు చల్లటి గాలులు, మరోవైపు తెల్లటి పొగమంచుతో కూడుకున్న తిరుమల వాతావరణం భక్తుల మనస్సుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. తిరుమల మొదటి, రెండో ఘాట్ రోడ్లలో భారీగా మంచు కురుస్తుంది. గత 2 రోజులుగా తిరుమలలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల శేషాచల కొండలు పొగమంచు మాయంగా మారింది. చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో తిరుమలలో అద్దె గదులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఘాట్ రోడ్లో వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని భక్తులు తమ చరవాణిలో బంధించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపటి నుండి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు ప్రారంభం. ఈ నెల 17 నుంచి జనవరి 16 వరకు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పణ. 4వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. శ్రీకాళహస్తిలో సంఘీభావం తెలిపిన టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి పట్టణం 25వ వార్డులో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. వైసీపీ అరాచక ప్రభుత్వంను సాగనంపాలని బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషితారెడ్డి పిలుపు. రేణిగుంటలో వికసిత భారత సంకల్ప యాత్ర మహాసభ. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మహేంద్రనాథ్. మంచుతెరలో తిరుమల క్షేత్రం ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.